విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ పాకిస్తాన్ కు గూఢచారిగా వ్యవహరించింది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. హర్యానాకు చెందిన ఈ యూట్యూబర్ పాకిస్తాన్ ఏజెంట్లకు నిఘా సమాచారాన్ని అందించిందన్న సమాచారంతో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరో 6 భారతీయులను అరెస్ట్ చేసిన అధికారులు విచారణలో కీలక విషయాలను రాబడుతున్నారు. ముఖ్యంగా మల్హోత్రాను పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు ఓ అస్త్రంగా వాడినట్లు హర్యానా పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఓ అధికారితో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు నిర్ధారించారు. పహల్గామ్ లో ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. ఒకసారి చైనాకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పహల్గామ్ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హై కమిషన్ ఉద్యోగి డానిష్ తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫోన్, ల్యాప్టాప్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ విశ్లేషణకు చేరుస్తున్నారు. గతేడాది మే నెలలోనే కపిల్ జైన్ అనే నెటిజన్ జ్యోతిపై దృష్టి సారించాలని ఎన్ఐఏను కోరుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆమె తొలుత పాక్ ఎంబసీలో ఫంక్షన్ కు హాజరైందని, తర్వాత పాక్ పర్యటనకు వెళ్ళిందని, అనంతరం కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిందని, దీని వెనుక ఏదో ఉందని ఆ పోస్ట్ లో చెప్పుకొచ్చాడు. పోలీసులు ఆ దిశగా కూడా ఎంక్వైరీలు చేస్తున్నారు. డానిష్ ఢిల్లీలో ఉన్న సమయంలో జ్యోతి మల్హోత్రా నిత్యం అతడిని కలవడం, మాట్లాడడంతో అనేక అనుమానాలు తావిచ్చింది. విచారణ చేపట్టిన అధికారులకు జ్యోతి మల్హోత్రా వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ల ద్వారా పాకిస్తాన్ ఏజెంట్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉందని తెలిసింది. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లలో పాకిస్తాన్ కి అనుకూలంగా వ్యవహరించడమే కాకుండా భారత్ కు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని కూడా పాక్ తో పంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే జ్యోతితో పాటు ఈ కేసులో పంజాబ్ లోని మారేడ్ కోట్లకు చెందిన 32 ఏళ్ల వితంతువు గుజాలా, యమీన్ మొహమ్మద్, దేవేందర్ సింగ్ తిల్లార్, అర్మాన్, బాను, నస్రీనా అనే మరో 5 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారని తేల్చారు. జ్యోతి మల్హోత్రాకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక జ్యోతి మల్హోత్రా తాను చేసిన నేరాన్ని స్వయంగా అంగీకరించినట్లు తెలిపారు. జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్ లోనూ కనిపించాయి. 2023 సెప్టెంబర్ లో ప్రధాని మోడీ వర్చువల్ గా హైదరాబాద్, బెంగళూరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన సమయంలో ఆమె నగరంలో హడావిడి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అప్పటి గవర్నర్ తమిళసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్ గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. తాజాగా ఆమె అరెస్ట్ కావడంతో అప్పటి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిసారా, కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీసారా అన్న కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. హర్యానాలోని హిసార్ నివాసి అయిన జ్యోతి మల్హోత్రా ఒక ఫేమస్ బ్లాగర్, యూట్యూబర్. ఆమె తన ఛానల్ ట్రావెల్ విత్ జో ద్వారా భారత్, పాకిస్తాన్ తో సహా అనేక దేశాలకు ప్రయాణానికి సంబంధించిన వీడియోలను పంచుకునేది. ఆమెకు యూట్యూబ్, సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్ ఛానల్ కు 3.77 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో 1.31 లక్షలు, ఫేస్బుక్ లో 3.2 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నెలకు 10 వీడియోలు మాత్రమే అప్లోడ్ చేసే జ్యోతి మల్హోత్రా నెలకు 40,000 నుండి 1,20,000 వరకు సంపాదించేది. అయితే పాకిస్తాన్ కు గూఢచార్యం చేయడం వల్ల తీవ్రమైన ఆరోపణల కారణంగా ఈ డిజిటల్ క్రియేటర్ కెరీర్, సంపాదన, ఇమేజ్ అన్ని డ్యామేజ్ అయ్యాయి.